శిష్యులు ఎవరు వచ్చారు? ఎవరన్నా శిష్యులకి సమాధి అక్కర్లేదు, ఆయన డెడ్ బాడీ అక్కర్లేదు, ఆయన చివరి చూపు కూడా అక్కర్లేదు. కానీ ఆడవాళ్ళు ధైర్యంగా తెగించి బయటకు వచ్చారు, సమాధిని చూడాలనుకున్నారు. వీరు తెలిసింది అరిమత్త యోసేపు అనే ఒక ఆయన ఆ డెడ్ బాడీని తీసుకుని వెళ్ళిపోయాడు, తన తోటలో దాచిపెట్టాడంట. కాబట్టి ఆ దేహానికి సుగంధ ద్రవ్యాలు, పరిమళ ద్రవ్యాలు, సెంటు పూసి ఆయన మనసారా ఆరాధన చేయాలి, మనసారా చూసి తృప్తి చెందాలి మేమని చెప్పేసి ఆడోళ్ళు ధైర్యంగా వెళ్ళారు. కానీ మగాళ్ళు గడగడ వాళ్ళు వెళ్తూ ఉంటే ఆపారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? తగుదున్నామని బయలుదేరేంటి మీరు? అక్కడ బయట అక్కడ పెద్ద యుద్ధం జరుగుతుంది, అక్కడ పెద్ద రోమా సైనికులు తిరుగుతూ ఉన్నారని భయపెట్టి కూడా ఉండొచ్చు. కానీ ఎవ్వరి మాట లెక్క చేయకుండా తెల్లవారుజామున కుక్కలు తిరుగుతూ ఉంటే, దొంగలు తిరుగుతూ ఉంటారు, అర్ధరాత్రి అది అయినా కూడా ధైర్యంగా ఆ శిష్యులు వచ్చి సమాధిని చూడాలని వచ్చారు. కానీ ఆ సమాధికి పెట్టబడిన రాయి దొర్లించి తొలగించబడెను. అక్కడున్న దేవదూతలు అంటున్నారు కదా, మీరు ఎవరిని వెతుకుచున్నారు? యేసు ప్రభునా? ఆయన తాను చెప్పినట్టుగానే మరణించి తిరిగి లేచి 3వ రోజు మృత్యుంజయుడే, మరణమును జయించి తిరిగి లేచాడు ఆయన. మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, పునరుద్ధానుడయ్యాడు, మరణమును జయించి తిరిగి లేచాడు, మృత్యుంజయుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ వార్త మీరు అందరికీ వెళ్ళి మీ వీధిలో చెప్పండి. ముందు మీ ఇంట్లో చెప్పండి, మీ ఇంట్లో చెప్పి వీధిలోకి వెళ్ళండి, వీధి నుంచి పేటలోకి వెళ్ళండి, పేట నుంచి ఊరిలోకి వెళ్ళండి, సాధ్యమైతే భూలోకమంతా ప్రచురము చేయండి, ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలం నీతో చెప్తున్నాను నా ప్రభు, ఆయన మరణించి అక్కడే ఉండలేదు, కానీ తిరిగి లేచాడు. నువ్వు మగ్దలేని మరియవలె యేసు ప్రభుని మోసుకొని వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన మాటలు మోసుకొని వెళ్ళాలి, ఆయన పాటలు మోసుకొని వెళ్ళాలి, ఆయన భక్తి మోసుకొని వెళ్ళాలి, ఆయన చేసిన అద్భుతాలను మోసుకొని వెళ్ళాలి, ప్రజలకు సువార్త ప్రకటించాలి. అనేకులు చనిపోయిన వారిగా ఉన్నారు, ఈ మాట ద్వారా వారి నువ్వు బ్రతికించునుగాక. అది పునరుద్ధాన బలము. సమాధిని గెలిచింది, అది పునరుద్ధాన బలం. మరణమును గెలిచింది, అది పునరుద్ధాన బలము. కుళ్ళు లేకుండా చేసింది, అది పునరుద్ధాన బలము. రాయిని పొర్లింపజేసింది, ఆ పునరుద్ధాన బలాన్ని ఎవడు అడ్డగించలేకపోయాడు. రాజముద్ర, ముళ్ళు సమస్తము జయించలేక ఓడిపోయినాయి. కానీ ఆ రోజు గెలిచిన యేసు ప్రభు ఒక్కడే. హల్లెలూయా. ప్రపంచంలో ఏ మనిషి చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేచినట్టు ప్రపంచంలో ఎక్కడా లేదు. కానీ ఒకే ఒక సమాధి ఖాళీగా ఉంది, తాను చెప్పినట్టుగానే ఆయన తిరిగి లేచాడు. ఆ సమాధి కుళ్ళు పట్టలేదు, ఆ సమాధిలో ఎముకలు లేవు.